నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడారు. నమస్కారం. నమస్కారం. సో చనిపోయిన వారికి మనం పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. సో చనిపోయిన వారికి ఏ విధంగా పిండ ప్రదానం చేస్తే అది వారికి చేరుతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ చాలామంది కూడా కార్యక్రమం అనేది క్రతువు అనేది చేస్తుంటారు. అంటే మరణించిన వారికి కృతజ్ఞతాభావం తీర్చుకోవటానికి, ఆత్మకి శాంతి ఉండటానికి, ప్రేత యొక్క తృప్తి పొందటానికి కర్మకాండ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆబ్ధిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అంటే ఏదైతే ఒక తల్లిదండ్రుల యొక్క కార్యక్రమం చేసేటప్పుడు తండ్రి తల్లి జన్మనిస్తారు. అంటే వాళ్ళు భగవత్ స్వరూపం లాంటి వాళ్ళు. ఇక్కడ భగవంతుని విషయంలో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేస్తూ మనం పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా సంపాదించటానికి కోసం వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవటానికి పిండ ప్రధాన కార్యక్రమం చేస్తుంటారు. ఈ పిండ ప్రధాన కార్యక్రమం చేసేటప్పుడు మనిషి మరణించిన తర్వాత మనిషి యొక్క శరీరం అనేది చినిగిన వస్త్రం లాంటిది. ఆత్మ అనేది భగవంతుడిలో లీనమైపోయి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎక్కడో ఆ ఆత్మ ఒక శరీరంలో చేరుతుంది. అంటే అదే పునరపి జననం పునరపి మరణం అంటారు. అంటే భారతదేశంలో పుట్టిన వ్యక్తి మళ్ళీ ఆ ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏ భారతదేశంలోనే పుట్టచ్చు, లేకపోతే ఇంకో వివిధ దేశాల్లో కూడా పుట్టే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయినప్పుడు ఇక్కడ ఈయన పిండ ప్రదానం చేస్తే అక్కడ ఎలా అందుతుంది? ఆ మనిషి రూపంలో వెళ్ళిపోయి ఇంకో దానిలో అతను పెరుగుతూ ఉంటాడు కదా ఆత్మ అనేది. ఒక ఆత్మ వెళ్ళి శరీరంలో దూరుతుంది. దూరిన తర్వాత ఒక తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లగాడు కానీ అమ్మాయి కానీ పెరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ పేరు మీద ఇక్కడ పిండ ప్రదానం జరుగుతుంటుంది. ఏమిటి అనంటే, తల్లిదండ్రులు దేహాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కృతజ్ఞతాభావం తీర్చుకోవటానికి వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు. పిండ ప్రదానం చేసిన తర్వాత ఇక్కడ కర్మకాండ చేయటానికి ఏమిటంటే కారణం ఏంటంటే, ఈ ఆత్మ అనేది చిక్కుల్లో పడకుండా వైతరణి నది కానీ, మధ్యలో వెళ్ళేటప్పుడు స్వర్గ నరకాలకు వెళ్ళేటప్పుడు రాక్షసులు కానీ, కొన్ని క్రూరముఖాలు కానీ వెంటాడకుండా ఉండటానికి, ప్రేత తృప్తి కోసం, బలాన్ని ఇవ్వటానికి కోసం పిండ ప్రదానం చేస్తారు. అంటే మంత్రపూర్వకంగా, వేదశాస్త్రపూర్వకంగా ఈ మంత్రబలంతో ఆ ఆత్మకి, ఆ మనిషికి తృప్తి కలగటానికి శక్తినిచ్చేదే వేదమంత్రం. ఇక్కడ ఈ పిండ ప్రదానం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అది 49 రోజుల తర్వాత ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. సంవత్సరం పాటు మన చుట్టూ తిరుగుతుంటుంది దగ్గరలో పరిహారంగా. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో మళ్ళీ నా శరీరం కాలిపోతుంది, నేను దూరాలని ఆత్మ ఏడుస్తుంటుందట. సంవత్సర కాలం తర్వాత మన పరిధి దాటి వెళ్ళిపోతుంది. సంవత్సరమేమో ఒక శ్రాద్ధం తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎక్కడైతే మనం పిండ ప్రదానం చేస్తామో ఆ వ్యక్తి వేరే దేశంలో కానీ ఎక్కడన్నా పుట్టాడు అనుకుందాం. పుట్టిన తర్వాత వాళ్ళ పేరు మీద పిండ ప్రదానం చేస్తే, ఈ పిండ ప్రదానం చేసే ఏదైతే మనం చేస్తామో ఆ చేసిన విషయాన్ని, ఏదైతే అక్కడ ఆ చేసిన యొక్క పుణ్యాన్ని వాళ్ళకు అవసరమైన రూపంలో మారిపోతుంది అక్కడ. అంటే దానికి ఏమిటి అని అంటే, మన పిల్లలు అమెరికాలో చదువుతుంటే ఇండియాలో రూపాయి కరెన్సీని వేస్తాం, వాళ్ళక్కడ డాలర్లుగా మార్చుకుంటారు. అంటే ఒక బ్యాంకులో మనకు 500 రూపాయల నోట్లు కొన్ని వేస్తాం, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, డాలర్ల రూపంలో మార్చుకుంటారు. అలానే ఇక్కడ ఏదైతే పిండ ప్రదాన కార్యక్రమం చేస్తామో ఆ వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో ఆయనకు అవసరమైన రూపంలో ఉపయోగకరమైన వస్తువుగా మారిపోతుంది. ఆయనకు అక్కడ ఉపయోగకరమైన వస్తువుగా మారిపోవటం, ఆ పుణ్యం అనేది ఉపయోగకరమైన వస్తువుగా మారటం వల్ల అతనికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. అలాగా అందువల్ల అంటే కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి, అందువల్లే పిండ ప్రదాన కార్యక్రమాన్ని చేయాలి. అదే మాతృయజ్ఞం పితృయజ్ఞం అంటారు. మాతృయజ్ఞం పితృయజ్ఞం అనేది చేయటం వల్ల ఏంటంటే, మనం దేహాన్ని ఇచ్చిన తర్వాత కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి ఈ పిండ ప్రదాన కార్యక్రమం చేస్తే మన వంశాభివృద్ధి కలుగుతుందని, అలానే మనం మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం అండి. For more videos like this,
Subscribe Big TV channel